బీసీల ఓట్లను తీసుకొని 50-70 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నారు అన్న. మీరు సెంట్రల్ లో అందరం పోతందుకు రెడీ ఉన్నాం. మీరు టైం ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 16 మంది 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. రేపు కోర్టు తీర్పిస్తే కోర్టు తీర్పిస్తే లేనప్పుడు మీరు డెలిగేషన్ వెళ్ళండి. అపోజిషన్ పార్టీని మీరు తోలుకపోయినరా? మీరు తీసుకోండి. పార్టీని మీరు పిలిచిరా? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, అదేమో మీరు తోలుకపోవాలి కదా. అధికారం ఉన్నప్పుడు మీరు ఎంత గౌరవంగా తీసుకుపోవాలి మమ్మల్ని, మీరు ఎంత గౌరవంగా తీసుకుపోవాలి మమ్మల్ని. మీరు ఉంటేనే దర్వాజా తెరుస్తారని తోలుకపోవాలి. లేదు మీరు రావట్లేదు. మేము అడిగినా రావట్లేదు. ఎప్పుడు ఇచ్చినావో చెప్పు. మీ సీఎం ఇట్లా మా ప్రెసిడెంట్ ఫోన్ చేసిందా? మా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసిందా మీ ప్రెసిడెంట్? మా పిసిసి ప్రెసిడెంట్ అందరికి ఫోన్ చేశాడు. ఢిల్లీకి పోయినప్పుడు అందరు రమ్మని. బీజేపీ టీఆర్ఎస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జంతర్ మంతర్ లో జరిగే ఏదైతే ధర్నా కార్యక్రమానికి మిగతా రాజకీయ పార్టీలు ఎట్లా వస్తారండి? ఆల్ పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కాదు, రాష్ట్రపతి గారిని కాదు. ఒక్క నిమిషం, రామరెడ్డి గారు ఒక్క నిమిషం. మీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకి రాజకీయ పార్టీలు రావు. ఒక్క నిమిషం వినండి. మీరు ఆల్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కానీ తీసుకెళ్లే క్రమంలో ఆల్ పార్టీ మీరు తీసుకెళ్తా అంటే అందరూ వస్తారు, అందరు రావడానికి సిద్ధపడ్డరు. అంతే తప్ప గాని మీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జంతర్ మంతర్ లో నిర్వహించే ఏదైతే ధర్నాకి మీ మల్లికార్జున్ ఖర్గే గారే రాలేదు, మీ సోనియా గాంధీ గారే రాలేదు, మీ రాహుల్ గాంధీ గారే రాలేదు. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి పోయి జంతర్ మంతర్ ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం వినండి. మీ జాతీయ మీ జాతీయ పార్టీ నుంచే దానికి వచ్చి ఒక మాట మాట్లాడిపోయినటువంటి సందర్భంలో మీరు ప్రతిపక్ష పార్టీలు రాలేదనేటువంటి రాద్ధాంతం చేయకండి. మీరు చేయాల్సి ఉండే మేమందరం అంటుంది, అన్ని రాజకీయ పార్టీలు కోరింది ఏంటంటే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వారి అపాయింట్మెంట్ తీసుకోండి, అప్పుడు ఆల్ పార్టీని తీసుకెళ్లి మాట్లాడండి, ఒక రిప్రజెంటేషన్ మాట్లాడదాం అన్నది. బీఆర్ఎస్ పార్టీగా రాజ్యసభలో మాకు 6 సభ్యులు ఉంటే వద్దిరాజు రవిచంద్ర గారు దీనిపైన చర్చ జరగాలని అక్కడ ఉన్నటువంటి సభాధ్యక్షులకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మా పార్టీగా చేయాల్సింది, ఈరోజు మా పార్టీ ప్రాతినిధ్యం లేదు లోక్సభలో, మేము మాట్లాడడానికి కూడా ఏ విధంగా లేదు. మేమే మీరు అంటున్నారు మేమే ఏదైతే ధర్నా నిర్వహించాలంటున్నారు, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు నిర్వహిస్తారు కానీ ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు నిర్వహించడం అనేటువంటిది జనరల్ గా జరగని సంగతి. ఇప్పుడు మీరు అంటున్నారు మేము మా ఆధ్వర్యంలో పెడితే కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉందని 99 వేదికగా మీరు ఒప్పిస్తే డెఫినెట్ గా మీరు ఎక్కడంటే అక్కడ ధర్నా ఏర్పాటు చేస్తాం. మీరు ఇప్పుడు ఈ విషయంలో బీసీల గురించి మనందరం కొట్లాడుతున్నాం. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది మేము అడిగితే ఇవ్వలే కాబట్టి బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ డెలిగేట్ గా పోయి మేమందరం కలిసి ఒకటే మాట మీద ఉన్నాం, ఈడ అసెంబ్లీలో ఒకటే మాట మీద తీర్మానం చేసినామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పగలిగితే ఇప్పటికైనా రామరెడ్డి గారు ఆచార్య గారైనా బచ్చు శ్రీనివాస్ గారైనా ఏం చెప్తున్నారంటే మీరు అఖిల పక్షాన్ని పిలవండి, మేము వస్తాం, మేము రెడీగా ఉన్నాం. 42% బీసీల విషయంలో మరి రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఖచ్చితంగా అసెంబ్లీలో రామరెడ్డి గారు ఒక బీసీ బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ తోటి కాదండి ఇది, అది పార్టీ పరమైనది. ముఖ్యమంత్రి అంటేనే దానికి ఒక గౌరవం ఉంటది. ముఖ్యమంత్రి ఒక పిలిపించి ఇక్కడ తెలంగాణలో మీటింగ్ పెట్టి ఢిల్లీకి తీసుకెళ్తా నేను పలానా డేట్ నాడు అని ఒక 3-4 డేట్లు ప్రైమ్ మినిస్టర్ అడిగితే ఏదన్నా ఒక డేట్ ఇస్తాడు. ఏదైతే పెండింగ్ ఉందో దాని గురించి మాట్లాడడం కాదు. వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా పిసి అధ్యక్షులు పూర్తిగా మనస్ఫూర్తిగా ఈ బీసీకి 42% రావాలని అన్ని విధాల ప్రయత్నం. రామరెడ్డి గారు అర్థం చేసుకోండి. రామరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ కూడా ఉప ఎన్నిక మరి షెడ్యూల్ వచ్చింది. ఓవరాల్గా మరి ఇటు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఒక క్లారిటీ లేదు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో మరి సెల్ఫ్ గోల్ చేసుకోబోతుందా, ఏం చెప్తారు? క్లారిటీ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా క్లారిటీ ఉన్నాం. 42% కు ఎక్కడ మేము ఏ లోపం ఎట్లా క్లారిటీ ఎట్లా చెప్పండి, ఎట్లా ఇస్తారు మీరు? రేపు పొద్దున హైకోర్టులో 9G చెల్లదంటే కనుక మరి ఏం చెప్తారు? ఎల్లుండి నోటిఫికేషన్ రావాల్సి ఉంది, రేపు హైకోర్టు తీర్పు ఉంది, సో ఏం చెప్తారు? వచ్చినాక దాని విషయము మా న్యాయ నిపుణులతో ఆలోచన చేసి ఏం చేయమంటే అది చేస్తారు. పూర్తిగా బీసీలకు 42% ఇస్తాము అని చెప్పి ఖచ్చితంగా ఎక్కడ లోపం లేకుండా చేస్తున్నాము. రెండోది, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో కూడా ఈ క్యాండిడేట్లు డిసైడ్ అయినాక అది ఇంకొకసారి మాట్లాడదాం ఆ విషయంలో. దాంట్లో ఏమేం లోపాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని బయటకు మీరు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఇప్పుడు బీసీ నిలబెడతారా? అదే మీరు చూస్తారు కదా. రామరెడ్డి గారు చెప్తున్నా, 2 days ఆగండి, దాని తర్వాత ఎవరు క్యాండిడేట్ ను పెడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలుస్తుంది. రామరెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ ఇంపాక్ట్ అనేది మీ మీద పడదా? మీరు మరి గత ప్రభుత్వం అప్పులు చేసింది, దాంట్లో వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నాము, రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, 6 గ్యారెంటీలు మరి అన్నీ కూడా పూర్తయిపోతున్నాయని చెప్తున్న నేపథ్యంలో సో ఒకవైపు మీరు తాడు పేనుకుంటూ పోతున్నారు, ఇంకోవైపు మరి కత్తెర పెడుతున్నట్టు, తాడు తెగిపోతున్నట్టు ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో